గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. భారతదేశంలోనే ఎక్కడ నిర్మితం కానటువంటి విధంగా సముద్రంలో కలిసేటువంటి నీళ్లను ఒడిసిపట్టి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు సాగునీరు, ప్రజలకు త్రాగునీరు, పరిశ్రమలకు నీళ్లను అందించేటువంటి తెలంగాణ జీవధార కాళేశ్వరం ప్రాజెక్టు. ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణమైన తర్వాత 4 ఏళ్ల పాటు 4 యాసంగిలలో పూర్తిగా చివరి ఆయకట్టు వరకు కూడా జీవధారను అందించినటువంటి గొప్ప ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. ఇలా ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్నటువంటి నీళ్లను అన్నింటినీ కూడా సముద్రంలో వదిలేసినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇలా గోదావరి ఎండిపోయింది. గోదావరి పరివాహక ప్రాంతం అంతా కూడా ఎడారి లాగా ఇలా ఇసుక మేటలతోని గోదావరి అంతా కూడా తాగడానికి కూడా నీళ్లు లేనటువంటి పరిస్థితి ఇలా వచ్చింది. మురికి నీళ్ళు అసలు పట్టణాలలో ఉన్నటువంటి వ్యర్థమైనటువంటి నీళ్లను తోని ఫిల్టరైజేషన్ చేసి ఇలా ప్రజలకు తాగునీరు అందిస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన ఈరోజు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి కొనసాగిస్తున్నటువంటి ఈ యొక్క నేపథ్యంలో ప్రజలందరూ కూడా గోసపడుతున్నటువంటి ఈ యొక్క సందర్భంలో ఎన్నికల సమయంలో అబద్ధమాడి ఒక అబద్ధాన్ని నిజం చేయడం కోసం 100 అబద్ధాలు ఆడుతుంది ఇవాళ కాంగ్రెస్ పార్టీ పైన అక్కస్తోని కాళేశ్వరం కూలిపోయిందని నమ్మించేందుకు నమ్మబలికేటువంటి విధంగా ఇలా ఈ ప్రాంతాన్ని ఎండబెడతా ఉన్నది. ఈ పరిస్థితులలో ఈ ప్రాంత ప్రజల గోస కాళేశ్వరం ప్రాజెక్టు విశిష్టతను తెలియజెప్పేటువంటి ఒక గొప్ప కార్యాచరణ ఉద్యమాల పురిటిగడ్డ నుండి ఇలా మనం బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకత్వం అంతా కూడా మహాపాదయాత్ర ద్వారా గోదావరి నుండి ఎర్రబెల్లి కేసీఆర్ గారి దగ్గరి ధరక 180 కిలోమీటర్ల పాదయాత్ర ప్రారంభం చేయడం జరుగుతూ ఉన్నది. 17వ తారీఖు నాడు ఈ యొక్క పాదయాత్ర ప్రారంభం అయి 22వ తారీఖు వరకు ఈ యొక్క పాదయాత్ర ఉంటుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఏదో ఒక చిన్న ఆనకట్ట కాదది. 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌజులు, 200 కిలోమీటర్ల సొరంగాలు, 1530 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్, 98 కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్, 141 టీఎంసీ స్టోరేజ్ కెపాసిటీ ఉన్నటువంటి 530 మీటర్ల ఎత్తుకు నీళ్లు ఎత్తిపోయడం, 240 టీఎంసీల ఉపయోగంతో ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు
గొప్పగా నిర్మాణమైన ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఎకరానికి నీళ్ళు అందించేటువంటి గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుడితే కేసీఆర్ గారి మీద అక్కస్తోని ఈ ప్రాంతాన్ని ఎండబెడుతుంది ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ. ఈ దుర్మార్గమైనటువంటి పాలనను ఎండగడుతూ ఈ యొక్క మహాపాదయాత్ర కొనసాగుతుంది. ఉద్యమకారులు పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గ పెద్దపల్లి, మంతిని, రామగుండం ఉన్నటువంటి ప్రతి ఒక్క మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.